మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, రీసెంట్గా కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. అది ఎంతవరకు వాస్తవం ఉంది అవాస్తవం ఉంది అనేది పక్కన పెడితే వస్తున్న వార్తల సంగతి పరిస్థితి చూసుకుంటే నారా లోకేష్ గారు టీడీపీలో ఉన్నటువంటి సీనియర్ల పరువు తీయటానికి కావచ్చు, లేదు వాళ్ళ వ్యక్తిత్వ హననాలకు సంబంధించి కావచ్చు, ఎవరైతే వీళ్ళ మాట వింటున్నారో డైరెక్ట్గా ఆయన టార్గెట్ సీఎం, దానికి ఎవరైతే అడ్డుపడుతున్నారో రీసెంట్గా డిప్యూటీ సీఎంకి సంబంధించి కామెంట్స్ వచ్చినప్పుడు కూడా ఒక ఇద్దరు సీనియర్లు వాళ్ళు ప్రజలు చూసుకుంటారు, పార్టీ చూసుకుంటుంది, వచ్చే కామెంట్ల గురించి మేము పట్టించుకున్నట్టుగా వాళ్ళ డెలిబరేషన్స్ కూడా చూసాము. ఆ తర్వాత తను తీసుకున్నటువంటి డెసిషన్ అనేటువంటి వార్తలు వస్తున్నాయి. చాలామందిని హైర్ చేసుకుంటున్నారట రాష్ట్ర వ్యాప్తంగా, దాదాపుగా 600 మందిని టీడీపీ సానుభూతి పరులని, వాళ్ళతో వ్యక్తిత్వ హననాలకు దిగబోతున్నారు అనేటువంటి కామెంట్లు ఎంతవరకు నిజం? అసలు దీనివల్ల వచ్చే ఉపయోగం ఏంటి, వచ్చే లాభ నష్టాల సంగతి ఏం చెప్తారు సార్ అసలు ఒకవేళ ఇదే జరిగితే? ఇది మోడస్ ఆఫ్ ఆపరేండి. మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం ఇది. వన్స్ ఈ బికమ్స్ అన్న దగ్గర పార్టీ ఎలా ఉంటుందో, సీనియర్స్ వర్సెస్ జూనియర్స్, లేతగా వచ్చిన పిల్లలు అని. నిన్న మీకు అది ఖచ్చితం అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, సౌమ్య, తంగిరాల సౌమ్య నియోజకవర్గంలో ఆవిడ ప్రపోజ్ చేసిన ఆవిడ కాకుండా ఇంకో క్యాండిడేట్కి ఎక్కడ, ఓకే మీరు గమనించారు అది? అది ఆ ఎర అంతా ఎక్కడ, దేవిరేణుమ, సౌమ్య అండ్ వీళ్ళందరూ ఒక బ్యాచ్. అంటే ఆ బ్యాచ్ ఇన్ ద సెన్స్ లాయలిస్ట్ టు ద, వాళ్ళ నాన్నగారు అయితే అసలు జేబులో ఎంత డబ్బులు ఉంటే అలాగ ప్రతి ఒక్కరికి ఇచ్చుకుంటూ వెళ్ళిపోవడం. అలాంటి బ్యాచ్ అందరినీ, ముఖ్యంగా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు, రఘురామ్ గారు ఇన్ఛార్జ్ అయిన. సో వాళ్ళకి తెలియకుండా జరిగిన మూవ్స్ చూడండి మీరు. ఈ వసంత కృష్ణ ప్రసాద్ అని తేడం, నెక్స్ట్ దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్. అక్కడేమో వెంకటరావు గారిని తీసుకురావడం. ముఖ్యంగా మీరు శ్రీనివాసరెడ్డి గారి కమిట్మెంట్ చూసుకుంటే కడపలో ఈస్ బీన్ దేర్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్. సతీష్ గారు అలా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కానీ ఎగనెస్ట్ తెలుగుదేశం. శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళతో పాటు కాంటెంపరీస్, ఎప్పుడు నుంచో లాయలిస్ట్. కానీ ఆయన కాకుండా వాళ్ళ వైఫ్కి టికెట్ ఇచ్చి గెలిపించిన నేపథ్యాలు ఇవన్నీ చూడండి. అంటే ఒక డిఫరెంట్ అగ్రెసివ్ నోట్ స్టార్ట్ చేశారు సార్. సో ఆల్ దీస్ డేస్ మీరు ఒకటి ఆద్యంతం గమనించగలిగితే తెలుగుదేశం, నేను ఎప్పటి నుంచో చెప్తుంది అదే, ఈ టైప్ ఆఫ్ అగ్రెసివ్ రాజకీయాలు వాళ్ళు ఎప్పుడు చేయలేదు. కానీ వన్స్ లోకేష్ అన్నది ఈ టర్మ్ నుంచి, అంటే డైరెక్ట్ ప్రత్యక్ష ఎలక్షన్స్లో ఒకసారి ఓటమి, రెండోసారి గెలుపు కోసం వేసుకున్న బాటకి ఖచ్చితంగా తెలుగుదేశానికే మొన్నబాట క్రియేట్ చేశాడు. ఎందుకంటే వాళ్ళ ఆ టైప్ ఆఫ్ పాలిటిక్స్ 40+ yearsలో వాళ్ళు ఎప్పుడు చేయండి, ఈసారి ఇప్పటిదాకా కంటిన్యూ చేస్తుంది. ఓకే, వాళ్ళ ఎవరికి డైజెస్ట్ కాని విషయం. దాంట్లో ఏమవుతుందంటే, నన్ను ఎదిరించేవాడు ఎవడైనా సరే, వాడు తనవాడైనా సరే వాడికి వద్దు, ఆ లాజిక్ వాడుతున్నారు. డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ ఆపరేంట్. సో దాంట్లో ఏమవుతుందంటే, ఫస్ట్ తన చుట్టూ ఉన్న అవరోధాలు తొలగించుకోగలిగితే ఓకే, అప్పుడు మిగిలిన, ఇప్పుడు ఎలాగో వ్యక్తిత్వ హననం అవతలని ఆడవాడ ప్రశాంత్ కిషోర్ గారు నేర్పు వదిలేసిన దరిద్రం అది ప్రజాస్వామ్యానికి. ఆ పనికిమాలినోడు చేసిన పనికి వీళ్ళందరూ ఏంటంటే దాంట్లోంచి ఎవరికి వాడు మలుచుకోగలుగుతున్నాడు. ఓకే, అంటే వాడి అవసరాన్ని ఎలా తీర్చుకోవాలన్నది సార్ మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఒక టర్మ్లో, ఇప్పుడు ఉదాహరణకి గమనించండి, ఎవరైనా సరే వాడిని ఒకసారి ఎంటర్టైన్ చేస్తారు, తర్వాత వాడిని అలా చిటికేసి అక్కడ పెట్టారు, స్టే అవుట్ ఆఫ్ దిస్ నాన్ సెన్స్ అని. సో దాంట్లోంచి రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్ మిగిలిన చేసుకుంటున్నారు. కానీ ఎర్రర్స్లోంచి మనకి అనుగుణంగా మార్చుకుని ఈ కొత్త పందాకి తెరలేపారు. ఓకే, ఫస్ట్ ముసలోళ్ళకి దొల్లగొట్టి దూపం వేసేస్తారు ఛాన్స్ లేకుండా. ఇప్పుడు నాకు తెలిసి ఆ ఎరాలో ఓన్లీ అచ్చెన్నాయుడు గారు ఒకలే పెద్ద ఆయన ఉన్నాడు. ఈ బడాబడాల బండారు సత్యనారాయణ, రామ్మోహన్ నాయుడు గారు ఫ్యామిలీ చెప్తున్నాను, ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ పీపుల్ నీడ్స్ టు బి కౌంటెడ్. సో మిగిలినంతా చిన్న బ్యాచే సార్. అంటే చాలా వరకు మేజర్ శంకర్ అది ఎప్పుడైతే వీళ్ళకి అనుగుణంగా మలుచుకుని మాట్లాడే స్థాయి క్రియేట్ చేసుకుంటున్నారు అంటేనే అంటే సర్వైవల్ ఫర్ ద ఫిట్టెస్ట్. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు లాంటి వ్యక్తి కూడా సర్వైవ్ అవ్వడానికి ఆద్యంతం ఎలా మాడేసారు చూడండి. లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి అని ఆయన ముందే అన్నమాట. అంటే ఆల్మోస్ట్ ఒక అధినాయకుడి ముందు ధిక్కార స్వరం, నువ్వు కాదు బై మాకు మీ అబ్బాయి కావాలని మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు ఎంతకన్నా చంద్రబాబు గారు ఒక టాల్ పర్సనాలిటీ ఆ పార్టీకి, కానీ లేదంటే ఇవాళ అధ్యక్షుడి స్థానంలో ఉన్నారు. పైపచ్చ ఆయన ఇప్పుడు ఉదాహరణకి అధ్యక్షుడు మాట్లాడు, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు 70 సంవత్సరాల తర్వాతనే ఆయన స్థాయిలో ఆయన మాట్లాడాడు. చంద్రబాబు గారు ఉంటుండగా లోకేష్ స్థాయి పెంచుకుని మాట్లాడాడు. మీరు అది గమనించండి. ఇట్స్ నాట్ దట్, పొలిటిక్స్లో అన్నీ జరుగుతాయి. ఇప్పుడు రామారావు గారిని దించి చంద్రబాబు గారు అవుతారని ఎవడు ఊహించి ఉండడు. నాదెండ్ల మనోహర్ గారు అంటే చంద్రబాబు గారి కన్నా ముందు నాదెండ్ల మనోహర్ కొట్టిన చీకటి దెబ్బకి, నాదెండ్ల మనోహర్ గారు నాన్నగారు భాస్కర్రావు గారు కొట్టిన దెబ్బకి అసలు రామారావు గారు అలర్ట్ అయ్యి ఉండాలి, ఎవడెవడ మాకు కంపోజిస్తాడని. కానీ అవుట్ ఆఫ్ ద బాక్స్ డిస్ప్రపోర్షనేట్ బ్లో ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్యామిలీ నుంచి వచ్చింది ఫస్ట్.
ఓకే. ఇది ఆయన యాంటిసిపేట్ చేసుకోవడం ఉంటాడు. మీకు అర్థమవుతుందా? అలాంటి యాంటిసిపేట్ చేయలేని డిస్ప్రపోర్షనేట్ బ్లోస్ ఎప్పుడు తెలుగుదేశంలోనే జరుగుతున్నాయి. ఓకే. మీరు గమనించారు, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి యొక్క వైబ్రేషన్స్ ఏమైనా కనబడ్డాయి మీకు ప్రత్యక్ష రాజకీయాల్లో? లేదు సార్. బట్ ఇక్కడ మీద అదొకటి గమనించండి, ప్రెజెన్స్ ఇన్ అరౌండ్ స్టేట్ టెరిటరీలో సార్ ఇది లోకేష్ గారు. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు నాట్ ఈవెన్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఏపీ స్టేట్. అవును. కానీ ఓన్లీ అబాండాలు వేయడం, అబాస్ పాలు చేయడమే, 1,00,000 కోట్ల దోపిడీ, చెత్తా చెదారాన్ని బ్లేములన్నీ తీసుకుంటూ వచ్చాడు. ఉదాహరణకి పరిటాల రవి విషయంలో కూడా సిబిఐ ఎంక్వైరీ చేసుకోమన్నాడు ఆయన. వేసిన తర్వాత కూడా తాత్పర్యం ఏంటో మనందరికీ తెలుసు. అవును సార్. ఇది గమనించండి. సో దీస్ థింగ్స్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్, ఇక్కడ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్లో వాళ్ళ నాన్నగారి మీద వచ్చిన అబాండానికి ఢిల్లీ లెవెల్ రాజకీయంలో పార్టీ విధి విధానాలు ఏంటో కూడా తెలియదు, పార్టీ నియమాలు ఏంటో తెలియదు, పునాదులు మాత్రం వేసేశారు బీజేపీతో టైడప్ అని. అదర్ దాన్ బీజేపీ మనకు ఆప్షన్ లేదు. బీజేపీ లేకపోతే మనం సర్వైవ్ అవ్వలేము. ఇలాంటి ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ అవుతున్నాయి. అవును. మీరు ఇది గమనించారా? ఇది ఎంతమందికి సార్? ఇప్పుడు రాజకీయాల్లో ఎవడైనా సరే వాడి నియోజకవర్గంలో ఎదుర్కొనే నేపథ్యంతోనే ముందుకెళ్తారు, అంతే కదా. ఎంత కాదన్నా సరే ఎదుగుదల అన్నదానికి వాడే ఎదగాలన్న దాని కాన్సెప్ట్లోనే ఒక టెరిటరీ క్రియేట్ అయి ఉంటుంది, అదే వాడి నియోజకవర్గంలో. కానీ అక్కడ ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ అయిపోతుంటే కూడా భరించవలసి వస్తుంది అనేది ఆబ్లిగేషన్. ఓకే. అదే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి. చంద్రబాబు నాయుడు కన్నా ముందు సీనియర్ మోస్ట్ పీపుల్ ఓవర్ ఆల్ దేర్, అందరూ ఈసారి త్యాగాలు చేసిన టికెట్ వాళ్ళు కూడా. ఎస్ సార్. ఎవరు ఆబ్లిగేషన్స్ ఎవరు ఎంటర్టైన్ చేయాలా? ఎస్ సార్. మీకు అర్థమవుతుందా? ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారి కోసం వర్మ గారి టికెట్ త్యాగం చేసినా సరే ఈ రోజుకి కూడా వర్మ గారి వైబ్రేషన్స్ ఆ పిఠాపురం నిలబడుతున్నాయి. అవును. ఇప్పుడు వీళ్ళ ప్రాస్పెక్ట్లో ఒక టాలెస్ట్ పర్సనాలిటీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం అన్నా సరే, పిఠాపురం తాలూకా అని రాసి ఇంతంత ప్రాపగండా జరుగుతున్నా సరే లోకల్గా ఆయనకున్న పవర్ ఇంకా ఎక్కడ ఇంచి తగ్గలే. అవును. ఆయన లాంటి ఆయన కూడా మళ్ళీ లోకేష్ కోసం మాట్లాడుతున్నాడు. మీరు ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే వెనక ముందు వెనక చూసుకోగలిగితే సార్ స్పాన్ ఆఫ్ నో టైం టక ఈవెన్ దావూస్ లాంటి దగ్గర చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో కూడా దీస్ సార్ట్ ఆఫ్ వాయిసెస్ వచ్చాయి అన్నప్పుడు, అది కూడా తోటి సహచార క్యాబినెట్ మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి, వాట్ ఈస్ గోయింగ్ ఆన్? అంటే ఇది ఇండైరెక్ట్గా రామారావు గారికి అయితే శేఖర్ తెప్పలేదు, కానీ చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్గా దుప్పటి వేస్తామని చెప్తున్నారు, తెలిసే చేస్తున్నారు. దుప్పటి పడుతుంది మీకని చెప్తున్నారు. అయినా సరే ఎక్కడ దొంగలు అక్కడే గుప్చుప్ అన్నట్టు ఉంది ఎవరు చిన్నప్పుడు ఆడుకునే ఆటలాగా. కానీ ఇది వెనకాతలు జరుగుతున్న మోడస్ ఆఫ్ ఆపరెండి ఏంటంటే బొంబార్డింగ్. ఓకే. ఒక ఇండివిజువల్స్ని ఎక్కడికక్కడ అచేతన స్థితికి తీసుకురాగలిగితే ఏమో సార్, ఈ కాదంబరి నత్వాన్ని ఈ సీన్స్ అన్ని చూసాం కదా, జస్ట్ బురద చేసేసి పోవడమే, కడుక్కోలేక సావాలి జీవితాలు తరపడి. అవును. ఇన్నాటికి నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ట్రాప్లో పడ్డారని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ విధి విధానాల్లో లడ్డు విషయంలో కూడా ఆయన బ్లో అయ్యాడు అనవసరంగా పాపం. అలాంటివి ఆయన ఆచి తూచి అందులో ప్రతిదీ పబ్లిక్ రియాక్టివ్ మోడ్లోంచి కానీ ఆయన దగ్గర నుంచి ఒక్కటి రాదు బయటికి. అలాంటిది ఆయనంతటా ఆయన అలా మాట్లాడారంటేనే అసలు చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఈ డెవలప్మెంట్స్ అన్ని చూస్తుంటే ఏంటంటే తనని తాను నెగ్గించుకోవడానికి ఎలాంటి వాడిని అయినా తగ్గించాలన్న లాజిక్ వాడేస్తున్నారు. తన మన భేదాలు లేవు, ఆఖరి చంద్రబాబు నాయుడు గారిని కూడా పణం పెట్టేశారు. ఓకే. ఇప్పుడు ఈ అవుట్కమ్ చూడండి, కాదంబరి నత్వం అనే విషయంలో ఎలాంటి వాళ్ళకి తగిలే 6లు. ఒక టాప్ మోస్ట్ ఐపీఎస్ బ్యూరోక్రాట్స్కి పడ్డది పట్లమన్నారు. అంటే దీంట్లో ఎవరు ప్రసక్తే లేదు టాలరెన్స్. అవును. తన కోసం అన్న దగ్గర ఆ టెరిటరీలో. సో వేర్ ఇట్ కమ్స్ టు దిస్, ఇక్కడ చూసుకోండి మీరు, అలాంటి దగ్గర దేవినేని ఉమా లాంటి ఒక కాంట్రాక్టర్ని సెట్ చేశారు. ఓకే. ఆ కాంట్రాక్టర్ నుంచి వచ్చిన బ్లో ఆయన ఎలా ఉన్నాడు చూడండి. వాళ్ళ నిన్న లేటెస్ట్ సౌమ్య గారిది, తగిరాజ్ సౌమ్య గారు, అది అసలు ఊహకందని పరిణామాలు. ఎందుకంటే దే ఆర్ ద బెస్ట్ లాయలిస్ట్. ఇప్పుడు అది దగ్గరలో యనమల రామకృష్ణ గారి గేమ్ మొదలవుతుంది, మండలి అయిపోతుంది ఆయనకి. వాట్స్ నెక్స్ట్? సో దీస్ థింగ్స్ అలాగా మనం గమనించుకోగలిగితే వెనక తవ్వి ముందు తవ్వి వెనక అట్లా చరిత్ర అందరికీ తెలుసు. ప్రజారాజ్యం పార్టీ దగ్గర నుంచి అక్కడ జరుగుతున్న ఉభయ గోదావరి జిల్లాలో డ్యామేజ్ ఏ ప్రాస్పెక్ట్లో లీడ్ అవుతుందో, బీసీ పునాదుల మీద ఏర్పడిన తెలుగుదేశానికి ఆల్టర్నేటివ్ లీడర్స్ ఎందుకు ఎమర్జ్ కాలేకపోయారు, ఎవరెవరిని వాళ్ళు ఎమర్జ్ చేసేస్తున్నారు, ఇవి గమనించుకోవాలి ఆద్యంతం.
ఎస్ సార్. ఇది ఒక చెప్తున్నాను కదా, ఒక నీటి బబుల్ లాగా ఒక ఆపర్చునిటీ పాలిటిక్స్కి క్రియేట్ అయిన ఒక పెద్ద బబుల్. పైకి కనబడుతుంది ఏంటంటే అది పెద్ద భూగోళంలో కనబడుతుంది, అది లాస్ట్కి ఆ భూగోళం కాస్త భౌగోళి కింద మిగులుతుంది. ఓకే. దీన్ని మనం ఎప్పుడైతే ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో ప్రతిదీ సార్ ప్రతి దానికి పిల్లకాలువలు తవ్వుకుంటూ వెళ్ళారు అనుకోండి, ఏమవుతుంది తెలుసా అండి, నిజమైన తుఫాన్ వచ్చినప్పుడు ఈ పిల్లకాలువలో మొత్తం ప్రాంతాన్ని ముంచడానికి కొంప ముంచుతాయి. అవును. ఇంకా నీళ్ళు పళ్ళ మెరుగు, అవును, నీళ్ళు ఎటు వెళ్తాయో తెలియదు. ఆ డిస్ప్రపోర్షనేట్ బ్లోస్లో ఒక చంద్రబాబు నాయుడు గారు కాబట్టి తెలుగుదేశాన్ని ఆ రోజు ఒక కట్టు మీద ఉంచగలిగారు ఇన్నాళ్ళ ప్రస్థానంలో. లేదంటే వాళ్ళ అదృష్టం ఏంటంటే ప్రజారాజ్యం పార్టీ దాకా ఒక ఆల్టర్నేటివ్ పార్టీ క్రియేట్ అవ్వాలి స్టేట్లో. అవును. కానీ ఇక్కడ పొలిటికల్ వ్యాక్యూమ్స్ చాలా ఉన్నాయి. ఆపర్చునిటీస్ కోసం 1000 కళ్ళుతో ఎదురు చూస్తున్న జనసేన కన్నా బీజేపీ ఉంది. ఇక్కడ వాళ్ళు మీరు కబడ్డీ మ్యాచ్లో లోపిస్తే సామర్థ్యం, చంద్రబాబు గారు అనుకోండి లోపించి మళ్ళీ దాన్ని తిరిగి కొట్టగలిగే సామర్థ్యం ఉంది అతను. అవును. కానీ ఎప్పుడైతే ఇక్కడ మీకు ఫోర్స్ ఒకటి, మీకు ఇంకోటి చెప్తున్నా, సప్రెషన్కి గురి చేద్దామన్న ఒక భయంకరమైన ఫోర్స్ని యూజ్ చేస్తూ ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారిని స్ప్రింగ్ని అదిమినట్టు అదిమేస్తున్నారు. స్ప్రింగ్ని ఎంతసేపు అదిమి పట్టగలరు? ఇది అంతకన్నా ఇంకా డిస్ప్రపోర్షనేట్ డేంజర్ అది. అంతేగా. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న సామర్థ్యం ఏంటంటే, మీరు సాధారణంగా చూడండి పాశుపశాస్త్రాలని బ్రహ్మాస్త్రాలని యుద్ధంలో రేరెస్ట్గా వాడుతూ ఉంటారు. మీరేం చేశారు, 6 నెలల్లో వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయని తెలిసి కూడా మీరు వాడేశారు. ఇప్పుడు వాళ్ళు ఇంకా యూజ్ చేయాలి. ఇప్పుడు చూడండి, మనకి క్రికెట్లో 2 ఛాన్సులు ఉంటాయి థర్డ్ ఎంపైర్ దగ్గర. ఈ భూమి తెల్లారకపోయి ఫస్ట్ 10 ఓవర్స్లోనే వాడిచ్చారు అనుకోండి, మిగిలిన మ్యాచ్ అంతా ఆస్ట్రేలియాతో మ్యాచ్ కనుక స్టీవ్ స్మిత్ గడ వస్తాడు, ఇంకా భయంకరమైన బ్యాట్స్మెన్లు వస్తారు. వాళ్ళకి కావాలన్నా ఆప్షన్ ఎక్స్ప్లోర్ అవ్వడానికి కాకుండా మొదట వచ్చిన జుజుబిగాలకి వాడేస్తే అప్పుడు ఎలా ఉంటుందంటే, మన చేతిలో ఆయుధాలు లేనప్పుడు యుద్ధం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి అర్థం పర్థం లేని ఆయుధాలను మొదట ఇచ్చేశారు. ఇది ఎలా ఉంటుందంటే, సే ఫర్ ఇన్స్టెంట్ ఒక చేత్తో ఇస్తూ ఒక చేత్తో మీరు చేస్తూ ముందుకెళ్ళారు అనుకోండి, ఈ డ్యామేజ్ ఈ యాక్ట్ జస్టిఫై అవుతుంది. లేరా వాళ్ళు ఈ ప్రభుత్వం మారిన తర్వాత మనకి బ్రహ్మాండంగా సంక్షేమాలు అందుతున్నాయి, అది ఇది అల్లాలు కొట్టేసేస్తున్నారులే అన్న మాట ప్రజల్లో కూడా లేకుండా ఉంది ఇప్పుడు. మీరు అది గమనించుకోండి. ఓ పక్క ఎవడికి రా నువ్వు భయంపిస్తావు అన్న స్థాయికి వచ్చింది. ఎందుకు నిన్న కలుగులేక కేఏపాల్ బయటకు వచ్చాడు. చక్కని ద వే హీ హాస్ రెస్పాండెడ్ చూసుకోండి మీరు కావాలంటే. అసలు మాట్లాడిన తర్వాత మాటలు ఇదే జగన్మోహన్ రెడ్డో లేదంటే ఇంకో పార్టీ ఎవరైనా కమ్యూనిస్ట్ పార్టీలో ఒక్కసారి అది బ్లో పడింది అనుకోండి సార్, ఏడుంటుంది తెలుసా అంటే నేను అంటుంది ఏంటంటే, ఫస్ట్ మీరాగా ఫీలర్లో కొట్టే దగ్గర ఈయనే అంత రియాక్టివ్ మోడ్కి వచ్చాడంటే కేఏపాల్. అంటే దాని అర్థం ఏంటి, ఇండైరెక్ట్గా ఊరికి భయపిస్తారని. అంతే కదా, ఎవరికి భయపిస్తారు, ఎన్నాళ్ళు భయపిస్తారు, ఎవరు భయపడేది అన్న కాన్సెప్ట్ ఎప్పుడైతే పెరిగిపోతుంది అనుకోండి. ఇప్పుడు నిన్న వాటిలన్నింటినీ కైవసం చేసుకోవడానికి వాళ్ళ ఎబిలిటీస్ నిన్న చదివి వినిపించాం, ఎక్కడ సామర్థ్యమే లేదు. కానీ అనురాని చోట అదుకులు మనిపోదాం అన్న దగ్గర తాపత్రయం కనబడుతుంది. వీ క్యాన్ కాంకర్ దిస్ వే అని. దానికి పార్లల్గా చేసి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వినండి. ఆ 2 సీట్లు కనుక నేను కాదు జగన్మోహన్ రెడ్డి తలుచుకుని ఉంటే నేను ఏమైనా సీట్లోనే ఉండకపోయాను. బట్ ఆ పందా రాజకీయాలు చేయలేదు. నేను నిన్న కూడా చెప్పాను, ఉదాహరణకి మీకు అంత భయభ్రాంతులకు గురి చేసేసారు. ఆ నిమ్మగడ్డ రమేష్ అయితే ఓ అంటే కాలుగాలిని పిల్ల ఇటువంటి తిరిగిన తర్వాత కూడా జరిగిన ఎలక్షన్స్లో మీరు గమనించగలిగితే అట్లీస్ట్ నెల్లూరు ఇలాంటి దగ్గర 2-3 ప్లేసుల్లో కాంపిటెన్స్ ఇవ్వకుండా 0 స్థానాలకు పరిమితం అవ్వచ్చు. కానీ ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన అన్ని దగ్గర 2, 3, 4, 5, 6 గెలిచిన ఉదంతాలు ఉన్నాయి కదా. అంటే పోటీ తత్వం ఉంది, నిలబడడానికి మీకు ధైర్యం లేదు. అంతే కదా. కానీ అక్కడ మెజారిటీ లేకపోయినా వాళ్ళు కాంకర్ చేయగలుగుతున్నారు అంటే అధికారం ఉన్నది వెనకాతలు ఉంటేనే మీరు వర్క్ చేస్తారు. అధికారం ఉన్నప్పుడు కూడా వర్క్ చేశారని భ్రమ క్రియేట్ చేశారు అవతల వాళ్ళకి. ఈ మోడస్ ఆఫ్ ఆపరెండాలు ఇవన్నీ ప్రజలు ఆద్యంతం గమనించేస్తున్నారు. ఎందుకంటే నేను అలా సినిమాలో చెప్పాడు, సరిలేరు నీకెవరిలాగా ఇలా నొక్కితే అలా గూగుల్ అమ్మా ఇలా బయటకు వస్తుందని. ఒక యాక్షన్కి రియాక్షన్ ఆల్రెడీ మార్కెట్లో స్ప్రెడ్ చేసేస్తున్నారు. మీరు ఒకలే కాదు, సోషల్ మీడియా వాళ్ళు అందరూ అవేర్నెస్తోనే ఉన్నారు. అంతే కదా. సో అది వచ్చినప్పుడు ఎస్ మనం కూడా కాదు, అది ఆ మాటలు ప్రభాకర్ రెడ్డి గారి మాటలే ప్రజల్లోకి బుల్లెట్లు వెళ్ళినట్టు వెళ్తాయి. అవును సార్. ఇక్కడ స్వామి గారి ఇష్యూ బుల్లెట్ దిగినట్టు దిగుతుంది. అవును. ఒక నేపథ్యాన్ని క్రియేట్ చేస్తున్న దానికి వాస్తవ రూపం కొట్టొచ్చినట్టు కనబడుతుంది అనుకోండి ప్రజలకి. వీళ్ళు రెడీ అయిపోయారా పెద్ద ఆయనకి టెండర్ పెట్టడానికి అన్నది ఒక వైబ్రేషన్స్ క్రియేట్ అవుతుంది అనుకోండి. దీనికి అంతటికీ కళ్ళ ముందు ఇలా డాట్స్ అన్ని మ్యాచ్ అవ్వడానికి సేపు పవర్ ఉంటే నేను ఇలా చేయగలను అని చూపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారికి ఇండైరెక్ట్గా.
పవర్ ఉన్నా ఇలా చేయవలసిన అవసరం లేదన్న రాజకీయం వెసెస్ పవర్ ఉంటే ఇలా చేయొచ్చని కొత్త పాఠాలు నేర్పుతున్నారు అందరికీ. బట్ ఎన్నాళ్ళు ఈ పవర్? అదే చెప్తున్నాను, పవర్ 5 ఏళ్ళే ఉంటుంది. ఆ తాత్కాలిక దాన్ని శాశ్వతం చేసుకోవడానికి ఈ తరహా రాజకీయం ఈ రోజు దాకా ఎవరైనా చరిత్రలో చేశాడు అంటే సరే బాగుంటుంది, ముందుకెళ్ళచ్చు. కానీ ఎన్ని పేజీలు వెనక్కి తిప్పినా ఈ తరహా రాజకీయాలు ఎక్కడ కనపడలే. కానీ చాలా రోజులు వేచి చూసిన తర్వాత ఆయన మలుచుకున్న తర్వాత ప్రజా సమస్యల మీద చెలించిపోయిన తర్వాతే రాజశేఖర రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. మీరు ఇది గమనించండి. అవును, ప్రత్యక్ష రాజకీయాల్లో చంద్రబాబు గారికి రాజశేఖర రెడ్డి గారికి అంతంత బ్యాటిల్స్ నడుస్తూ అంత కాంగ్రెస్ వైభవం ఉండి కూడా ఒక ప్రత్యామ్నాయ పార్టీగా తెలుగుదేశం ఆవిష్కరించిన తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారికి మళ్ళీ పవర్ పునఃస్థాపితం కావడానికి ఎంత టైం పట్టిందో చూసుకోమనండి. ఇది జరుగుతున్న పరిణామాల్లో నాయకుడిగా రాజశేఖర రెడ్డి గారు అవతల కాంగ్రెస్లో ఉన్నా సరే ఒక నాయకుడు మలుచుకుంటేనే కానీ అవును అధికారం శాశ్వతం కాలేదు. అవును సార్. సో అధికారమే పరమావధి అనుకున్నప్పుడు అధికారం కోసం అన్న దగ్గర మనం వెళ్తున్న మార్గం ఎలాంటిది అన్నది మనకే ప్రశ్న సమాధానం ఉంటుంది. తాత్కాలిక ఉపశమనాల్లో ఎస్ జయించామా లేదా, తిరుపతి వైస్ చైర్మన్ వచ్చిందా లేదా, అక్కడ వచ్చిందా లేదా, హిందూపూర్ వచ్చిందా లేదా అనేది చిటికలేసి కొట్టుకోవడానికి వినడానికి చాలా బాగుంటుంది. ఈ టెరిటరీలో టెంపరీ మాడ్యూల్ కాబట్టి ఈ టెంపరీ మాడ్యూల్లో మనం బ్రహ్మాండంగా జస్టిఫై అయిపోయాం. ఇది గ్రూప్స్లోకి వెళ్ళింది అనుకుని ఆగామనుకోండి, జస్ట్ రివర్స్ అవ్వండి. ఈ 5 ఏళ్ళలో వాళ్ళు అన్ని సీట్లు వాళ్ళు గెలిచిన తర్వాత కూడా మీరు పవర్ అనే దాంతో వెనక్కి లాగగలిగారు అన్నప్పుడు సేమ్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ద నెక్స్ట్ టర్మ్ కదా. అంతేగా, ఇది గమనించాలి. అందుకని ఇందులో పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. 600 మందిని కాబట్టి 1000 మందిని పెట్టి అందరి మీద వ్యక్తిత్వ హననాలు చేసేస్తుంటే సార్, నాది నేనే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నా గురించి 100 విషయాలు వ్యక్తిత్వ హననం చేస్తే ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్. నాకున్న పరిధిలో నాకున్న కొద్ది మనుషులు నేనేంటో వాళ్ళకి తెలియదా? అంతే కదా. ఇదే ప్రశ్న సమాధానం సార్. ఎక్కడో శ్రీకాకుళం అవతల ఉన్నాడు పలానా ప్రసాద్ గారు వెధవా అని చెప్పడం చాలా సులువు. అది చూసి అవునా ఇలా అవునట ఈ కార్యక్రమంలో ఇదట అనుకోవడం కంక్లూజన్. బట్ నేను అక్కడ ఉన్న శ్రీకాకుళం అతనితో నేను ఉండట్లేదు. నౌ ఐఎమ్ లివింగ్ విత్ మై ఫ్యామిలీ అండ్ నాకున్న క్లోజ్ క్లస్టర్స్లో ఫ్రెండ్స్లో వీళ్ళ మనల్ని నాకు ఉన్నప్పుడు నా సర్వైవల్కి ఏం ఇబ్బంది లేదు. అంతే కదా. దట్ వన్ షుడ్ అండర్స్టాండ్. అందులో ఈ పొలిటికల్ ఏరాలో టెరిటరీ క్రియేట్ అయి ఉన్న దగ్గర ప్రతి ఒక్కరికి ఒక నియోజకవర్గం వాడికి ఉంది. నియోజకవర్గంలో వాడు సాధించబోయే ప్రగతి పురోగతి ఏంటన్నది. ప్రగతి ఇప్పటిదాకా ప్రజలు ఇచ్చిన సంబంధం. పురోగతి అంటే ఈ ప్రగతిని ఇంకొంచెం యాడ్ చేసుకుని ముందుకెళ్ళడమే వాడి దగ్గర ఉన్న ప్రశ్న సంబంధం. అది లేనప్పుడు ఎవరైనా సరే ఎలాంటి వాళ్ళైనా సరే, ఇక్కడ ప్రత్యక్ష రాజకీయాలు చూసిన వాడు ఎవడైనా సరే కొన్నిటి నుంచి గుణపాఠాలు నేర్చుకుంటారు, కొన్నిటి నుంచి శాశ్వత పరిష్కారంకి మార్గాలు ఎంచుకుంటారు. కానీ ఇవేవి కాకుండా తాత్కాలిక ఉపశమనాలు అనే పాత కథకే మళ్ళీ కట్టుబడుతున్నప్పుడు సార్ ఏదైనా తాత్కాలికంగానే ఉంటుంది. సో ఇవన్నీ పరిస్థితులు ఎలా జరుగుతుంటే మరోపక్క జనసేన జనాల్లో పుంజుకోవాలనుకుంటుందా? జనాల్లోకి జనసేన పేరుతో నాగబాబు గారిని ఈ మధ్య బయటికి తీసుకొస్తున్నారు. ఆయన తిరుపతి పోయి బహిరంగ సభ ఒకటి పెట్టి ఆయన చేసిన కామెంట్లు, అసలు వైఎస్ఆర్సీపీ అనేది అసలు ఇంకా 11 సీట్లతో మీకు దమ్ము ధైర్యం ఉండొచ్చు, అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పమని ఆయన ఏదో రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఆయన దీనికి సమాధానం చెప్పడానికి అసెంబ్లీకి ఎందుకు, ఎక్కడికైనా వచ్చి సమాధానం చెప్పొచ్చు. నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుద్దండి. మనం అదే చెప్తున్నాం. వెనక్కి ఒకసారి చూసుకుంటే పార్టీ ప్రశ్నించడానికి పెట్టబడింది, కానీ ప్రశ్నించే వల్ల ఆయన సంబోధించిన విధానం ఒకసారి చూసుకోగలిగితే అదే చెప్తున్నాను, గొలువెందుకించి సామెతే. అంచేత ఏంటంటే మనం ఏం చేస్తున్నాం, మన ప్రతిచర్యలు ఎలా ఉన్నాయన్న దగ్గర ఇవాళ టెంపరీ తప్పట్లు, కానీ ప్రతిచర్యకి ప్రజలు ఇచ్చే శాశ్వత శిక్ష ఒకటి ఉంటుంది, అది గమనించుకోండి. కానీ ఇప్పుడు ఈ కామెంట్లన్నీ లేదంటే ప్రతిపక్ష పార్టీల మీద విరుచుకుపడటం, రీసెంట్గా మంత్రివర్గంలోకి రాబోతున్నారు అనేటువంటి వ్యాఖ్యల నుంచి మంత్రివర్గం ఇప్పట్లో లేదు అనేటువంటి వ్యాఖ్యలు కూడా వచ్చిన నేపథ్యంలో మరలా నేను కూడా ఉన్నాను, నన్ను గుర్తించనని వాళ్ళ జనాల్లోకి రావడం, అది ఆబ్వియస్లీ అదే. ఎవరు గుర్తింపుల కోసం వాళ్ళు పోరాడుతున్నప్పుడు ఆరాటమే పెరుగుతుంది. పోరాటానికి ఆరాటం తోడవకూడదు. ఆరాటాలు వేరు, పోరాటాలు వేరు. ఆరాట పెడితే ఏమవుతుందంటే తాత్కాలిక ఉపశమనం, పోరాటం శాశ్వత పరిష్కారం. ఇవాళ పోరాటానికి వేదిక లేదు. వేదిక క్రియేట్ చేసుకునే కాన్సెప్ట్ కనుక ఉంటే పొంగనూరులో సభ పెట్టడం అధికారం ఉన్నప్పుడు కాదు, అధికారం లేనప్పుడు పొంగనూరులో మనం ఏం చేసాం అన్నది చాలా ఇంపార్టెంట్. అంతే కదా. ప్రజల మన్ననల కోసం. ఎప్పుడైతే మనం అధికారం ఉన్నప్పుడు ఆ దర్పంతో మనం పనిచేసి ఏదో శాశ్వతంగా పరిష్కరించబడినట్టుగా ఇఫ్ యు మేక్ ఇట్ ఇస్ దిస్ థింగ్. 2 విషయాలు అక్కడ అభియోగాలు ఒకటి చెప్తున్నాను. పెద్దిరెడ్డి విషయంలో అక్కడ అభియోగం ఏంటంటే అరణ్యాన్ని ఆక్రమించాడని.
పాయింట్ 1, కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్లో కూడా దాన్ని ప్రూవ్ చేయలేకపోయారు. ఈవెన్ తెలుగుదేశం కూటమి గవర్నమెంట్లో కూడా 14-19లో ప్రూవ్ చేయలేకపోయారు. ఇప్పుడు మళ్ళీ అదే ఆపాదించి మాట్లాడుతున్నారు. రీసెంట్ పాస్ట్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారి అటవీ భూముల ఆక్రమణ మీద కూడా తుస్సుమంది టపాకి, అలాగే సరస్వతి భూముల విషయంలో టపాకే తుస్సుమంది. ఇది పేలితే చాలా మంచిది, ఎందుకంటే మదనపల్లి కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి కథ మొదలైంది. మూడోది, పాల విషయంలో ఏది పడితే అది మాట్లాడుతున్నారు. 20 రూపాయలు ఆయన రేటు ఫిక్స్ చేశాడట, భయం అట్ట తోటకూరని. జగన్మోహన్ రెడ్డి అమూల్ పాలుతో సంబంధాలు, నెక్స్ట్ అది అమూల్ డైరీని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆయన స్పాంటేనియస్గా 5 రూపీస్ పెంచాడు లీటర్కి. సో ఆయనే శాసించే స్థాయి అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెంచిన 5 రూపాయలు మీకు కనబడకపోతే అప్డేట్ చేస్తాడు. సో దీస్ థింగ్స్ నీడ్స్ టు బి యాడెడ్. యాడ్ చేయకుండా మనం ఏంటంటే పైన క్రీమే మాట్లాడితే పాల కిందన హంస వస్తుంది, పాలేవో నీళ్ళేవో వేరు చేయడానికి. అదే వ్యవస్థ. డీజీపీ గారు హోటాహోటిన హెలికాప్టర్ వేసుకుని వెళ్ళినా సరే మదనపల్లిలో అవుట్కమ్ 7 నెలలు ఇప్పటికి 20 అవ్వలేపారు. బికాస్ అది మీరు నమ్మిన ఇల్యూషన్స్ అక్కడ లేవు. వెన్ యూఆర్ లివింగ్ ఇన్ ఇల్యూషన్స్ ఎవ్రీథింగ్ ఆపాదించి వెళ్ళిపోవచ్చు అనుకున్న దగ్గర పొరలు వీడి. అలా ప్రతి దానికి కూడా మనం అభాండాలు వేయడానికి 7 నెలల మీ ప్రస్థానాన్ని అభాండాల పునాదుల మీద నిర్మించుకుంటూ వెళ్తున్నారు. అవి చాలా బాగుంటాయి, గాలి బుడగల్లాగా. ఒకసారి వదండి సబ్బు నీళ్ళలో ముంచి ఆ బుడగలు ఎగురుతూ ఉంటాయి, తర్వాత అవి కనిపించకుండా పోతున్నాయి. ఆ కనిపించకుండా పోయేవే మీరు 7 నెలలు బట్టి వేస్తున్న అభండాలు. వీటిని జస్టిఫై చేయాలంటే ప్రశ్న సమాధానం మళ్ళీ మీ దగ్గర ఉంటుంది, ఎందుకంటే ప్రశ్నించడానికి వచ్చిన పార్టీయే కాబట్టి. భాష ముఖ్యంగా, భాష ఎంతమంది అన్నారంటే ఎంటైర్ ఇవాళ సమాజంలో ఏవైతే 6 పథకాలు మీరు ఇస్తానన్నవి ఎవరైతే రాలేదు అని అడిగినోడు, మీరైతే వైఎస్ఆర్సీపీ అనుకున్నారు, కానీ 190 మందిలో 60% వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నా మిగిలిన 30% వాళ్ళు ప్రజలు ఉంటారు, వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు. వాళ్ళని మీరు కుక్కలు అని సంబోధించడం ఎంతవరకు సమంజసం, అది ప్రశ్న. దానికి సమాధానం అంటే భాష. మళ్ళీ ఏ భాషా ప్రాతిపదిక మీద మీరు వైఎస్ఆర్సీపీని అవహేళన చేశారో, అధికారం అన్నది రాగానే దర్పంతో మీరు మాడుతున్న భాష మళ్ళీ ప్రశ్నార్థకమే. అంతకనే వెళ్ళలేదు. ఈరోజు ఢిల్లీలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ప్రచారానికి వెళ్ళారు, కానీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ కనిపించలేదు. ఏంది రీజన్ ఏంది అసలు దానికి? వాళ్ళప్పుడు వాళ్ళ బ్రదర్ చనిపోయారని చెప్పి ఈయన వెళ్ళలేదు మహారాష్ట్ర సభ. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. మరి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం వల్ల అక్కడ మహారాష్ట్రలో బీజేపీ గెలిచింది అన్నప్పుడు, చంద్రబాబు గారు వెళ్ళిన వల్ల కూడా ఢిల్లీలో బీజేపీ గెలిచిందని బ్యాలెన్స్ ఆఫ్ యాక్ట్ ఉండాలి కదా. ఇప్పుడంతా మీరు ఎంత ప్రత్యేకంగా మనం మాడుకుంది అంటే అంతా లోకేష్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న కథకలి కాబట్టి ఈ కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం ఎవరో బాధ్యత వహిస్తారో వాళ్ళకి ఆ క్రెడిట్ అంతా. కేవలం దానికోసమే ఇది, ఇంకంతకన్నా ఇంకేముంటుంది. ఇప్పుడు దీంతో తెలిసిపోతుంది, రేపు పొద్దున్న బీజేపీ అక్కడ గెలిచింది అనుకోండి, కంగ్రాచులేషన్స్, బీజేపీ గెలుస్తుంది అక్కడ. ఇక్కడ కేజ్రీవాల్ని వాడినంత వాడేశారు, ఇంకా ఆ పిప్పి మిగిలింది. ఆ పిప్పిని ఇంకా చెరుకు పిప్పిని దాంతో ఉపయోగం లేదని ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది కాబట్టి బీజేపీకి పైపించి కాంగ్రెస్కి ఎంత డ్యామేజ్ చేయాలో అంత చేసేసాడు కాబట్టి ఇంకా అది అన్వాంటెడ్ ప్రోడక్ట్ ఫర్ బీజేపీ. అప్పుడు గ్యారంటీగా ఏమవుతుంది, డైరెక్ట్గా వచ్చారు అనుకోండి బీజేపీ మొదటి రోజు నుంచి ఎలక్షన్స్, ఏమవుతుంది నమ్మరు కాబట్టి ప్రజలు నమ్మించే కార్యక్రమంలో ఇవాళ కొత్త తనానికి తెరలేపారు. నేను ఎప్పుడు అన్నా హజార్ని మర్చిపోను. ఆ 3 ప్రోడక్ట్లో కేజ్రీవాల్ ఒక ప్రోడక్ట్ వాడినంత వాడారు కాంగ్రెస్ని మట్టి కనిపించడానికి. ఇంక తర్వాత ఆ చెరుకు పిప్పిని తీసుకెళ్ళి ఇప్పుడు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో తగలబెట్టడానికి లేదు కాబట్టి ఈ విధంగా తగలబెడుతున్నారు రాజకీయ ప్రస్థానంలో అధోగతి పురోగతి లేకుండా. అంతకన్నా ఇంకెళ్ళలేదు. ఓకే, ఒకసారి డిప్యూటీ స్పీకర్ రఘురామ్ గారి కామెంట్ చూసుకుంటే సార్, జత్వానీ మీద పెట్టిన ఫోకస్ నా కేసు మీద పెట్టలేకపోతున్నారు, వాళ్ళకి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ కూడా నాకు పార్టీలో లేదు, అధికారంలో లేదు అనేటువంటి కామెంట్స్ ఆయన కూడా మరలా వాళ్ళకి సంబంధించిన ఒక ఛానల్లో కూర్చొని ఇంటర్వ్యూ చేస్తుంటే ఆయన కామెంట్లు చెప్తుంటే మోడరేటర్ గారు ప్రతిస్పందిస్తున్న విధానం కూడా చాలా యాంగ్జైటీగా చూస్తున్నారు జనాలు దాన్ని. ఇందులో ఏం లేదు సార్, ఆయన మామూలుగానే టీవీల ముందు రోజు కూర్చొని మాడపోతే ఆయనకి కాలక్షేపం అవ్వదు. రెండోది ఏంటంటే ఆయన ఎక్కడుంటే అక్కడ గొయ్యి తవ్వుతూ ఉంటాడు. గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు గొయ్యి తవ్వాడు, ఇక్కడ తెలుగుదేశం ఉన్నప్పుడు గొయ్యి తవ్వడం స్టార్ట్ చేశారు, పునాదులు వేస్తున్నారు, ఇంకా ముహూర్తం పెట్టి గుణపొందించారన్నమాట. అలా తవ్వుతూనే ఉంటారు. రెండోది కాదంబరి జత్వానీ కేసులో ఏమీ లేదన్న విషయంలో అందరికీ అర్థమైనట్టే మీ కేసులో కూడా ఏమీ లేదన్న విషయం అందరికీ అర్థమైన తర్వాత ఇంక దాని మీద మీకు ప్రయారిటైజేషన్ అన్నది
మీ విజ్ఞత కాదు. కానీ ఇప్పటికీ కూడా నన్ను కొట్టారు, నన్ను చిత్త కొట్టారు, అయినా పట్టించుకోవట్లేదు అనే కామెంట్లే చేస్తున్నారు కదా సార్. అదే మూవీ ఒకటి గుర్తుంటుంది, నన్ను కొట్టలే అంటుంటాడు. నితిన్ మూవీలో అనుకుంటా అదే స్టోరీ అది. మీకు నేను చెప్తున్నాను కదా, వాళ్ళు ప్రతి దానికి ఒక నెరేటివ్స్లో ఉంటారు. ఆ నెరేటివ్స్తోనే ఈ ప్రభుత్వం స్థాపించబడింది. ఓకే, ఆ నెరేటివ్స్ని కంటిన్యూ చేయాలంటే ఏం చేయాలి? మీరు టీవీ డిబేట్లకి అందరినీ చూడండి, వాళ్ళు ఇంకా ఆ హవ్యాసం వదలలేదు. హూ కిల్డ్ బాబాయ్, అమ్మకి చెల్లికి అన్యాయం చేసినాడు, అలా డోర్ డెలివరీ వాడు ఎమ్మెల్సీ ఆడ పనికిమాల దరిద్రం ఒకటి, నెక్స్ట్ అలా మాస్క్ ఇవ్వండి డాక్టర్ గారిని పిచ్చోని చేసి చంపేశారు. వీళ్ళని మళ్ళీ ఇందులో ఎస్సీ ఎస్టీలని యాడ్ చేసి మాట్లాడతారు. ఈ 5 కాన్సెప్ట్లు తప్ప 6వ కాన్సెప్ట్ లేదు వాళ్ళకి. ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడేసాక వాళ్ళకి ఇంకేమవుతుందంటే అక్కడికి బాక్రానంగల్ కట్టినట్టు కట్టేసి ఇమీడియట్గా ఈ 5 టాపిక్ల మీద లెబోరియస్ డిస్కషన్స్ నడుస్తున్నాయి టీవీ ఛానల్లో. అదే పందాకు అలవాటు పడ్డారు. ఓకే, ఈవెన్ ఆ ఛానల్లో కూర్చున్న వాళ్ళు కూడా సబ్జెక్ట్ అక్కడితో వాళ్ళకి ఎక్స్టెన్షన్ లేదనుకోండి, ఇమీడియట్గా ఈ 5 పాయింట్లకి వచ్చేస్తారు. వచ్చి ఇంకా ఆ ప్రభుత్వంలో ఉన్నట్టు మనం అపోజిషన్లో ఉన్నట్టు కంటిన్యూ అవుతూ ఉంటారు. ఓకే, అంతకని ఇంకా కానీ అంటే ఇప్పటికీ అధికారంలోకి వచ్చి ఫీల్ రావట్లేదు ఎవరికి. ఫీల్ ఫ్యాక్టర్ ఇంకా లేదు. ఆ ఫీల్ ఫ్యాక్టర్ రావడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే అధికారం ఉన్నది అని ఏం చేశారన్నది. సార్, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఆయన కూడా మళ్ళీ అవే మాటలు చెప్తున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి ఆయన చేసిన విధ్వంసం, ఆయన చేసిన అప్పులు, అంతే. వాళ్ళు ఇంకా ఆ క్లస్టర్స్లోంచి బయటికి రాలేరు. వచ్చేదాకా ఇలాగే ఉంటుంది, అప్పుడే రాలేరు సార్. దానితో ఇందాక మీరు మనం టాపిక్ మొదట్లో పెట్టుకున్న ఈ క్లస్టర్ ఒకటి, ఈ క్లస్టర్స్ అన్నిటిని అధిగమించాలంటే చాలా టైం పట్టేస్తుంది. ఫస్ట్ టైం పాస్ పీరియడ్ నడుస్తుంది సార్. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అలా అదింపడుతున్నారు, స్ప్రింగ్ లాగా ఒత్తిపడుతున్నారు అన్నారు స్టార్టింగ్లో. వీళ్ళ యాక్ట్స్ అన్ని జస్టిఫై అయిందాక అదింపడతారు. వీళ్ళ యాక్ట్స్ అన్ని జస్టిఫై అయిన తర్వాత అమ్మాయి అని చెప్పి కాల్ తీయాల్సిందే ఎప్పుడైనా. తీసిన తర్వాత అది డైనమైట్ లాగా పేలిపోయే అవకాశాలు వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? అదే చెప్తున్నాను సార్. ఇప్పటిదాకా దాన్ని అదింపు పెట్టామన్న భ్రమలో వీళ్ళు ఉన్నారు. అదింపట్టిన తర్వాత ఏమవుతుందంటే అది ఖచ్చితంగా స్ప్రింగ్ని వదిలిన తర్వాత ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. అది దానికన్నా ముఖ్యంగా ఏంటంటే మీరు ఒక డైనమైట్ స్ప్రింగ్ని అదింపెట్టారు. ఓకే, దానికి ఉన్న పవర్ని యు కాంట్ ఈవెన్ క్యాల్కులేట్. ఇప్పుడు సాధారణంగా ఏమవుతుందంటే మీకు చెప్పాలంటే వాళ్ళది ఏంటి సినిమా, అది తులసి అనుకుంటా. తులసి కాదు, రాఘవేంద్ర అని సినిమా ఒకటి ఉంటుంది, ప్రభాస్ది, చూడండి పాతది. అందులో ఆ అగ్రెషన్ని ఆపడానికి సాల్వ్ వేసి లాస్ట్కి ఏం చేస్తారంటే వాళ్ళ అమ్మ నాన్నే అతన్ని అగ్రెషన్ భరించలేక రాఘవేంద్ర స్వామి మాలేసి అక్కడ ఆయన సన్నిధిలో ఉన్న దగ్గర అక్కడ ఆయన్ని విపరీతంగా రెచ్చగొట్టేస్తారు. ఓకే, అప్పుడు అతను సేమ్ ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్ లాగా ఒక డిస్ప్రపోర్షనేట్ బ్లో చూపిస్తాడు. అది మళ్ళీ ఎవరు తట్టుకోలేకపోతారు. చేత ఏది కరెక్టో దానికి మనిషి పరివర్తన చెందడం చాలా సులువు సార్. గాడిద పిల్ల కోమలత్వం ఎవరికైనా ఉంటుంది. పుట్టగానే గాడిద ఇంత ముద్దుగా ఉంటుంది తెలుసా, తర్వాత అది ఎలా ఉంటుందంటే గాడిద పిల్ల కోమలత్వం అంటారు. అలాగా పుట్టినప్పుడు గాడిదని చూసి సరదా పడితే తర్వాత అది ఏం చేస్తుంది, ఎగిరెగిరి ఉంటుంది. తెలుసుకోగలగాలి ఎవరైనా సార్. అంతకన్నా ఇంకేం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారు తీనట్టు మరొక గంటలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.